పెద్దలు శాసన మండలి సభ్యులు షరీఫ్ గారికి, అలాగే జనసేన పార్టీ బలపరిచినటువంటి పార్లమెంటు అభ్యర్థి పెద్దలు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి, జనసేన పార్టీ బలపరిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సోదరులు దామచల్ల జనార్దన్ గారికి, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రఫీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముస్లిం ఆత్మీయ సదస్సుకు విచ్చేసినటువంటి ముస్లిం పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముస్లిం కూడా జగన్మోహన్ రెడ్డి మోసం నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, మనకున్నటువంటి 4% రిజర్వేషను రేపు కూటమి ప్రభుత్వం వస్తే తీసివేస్తారని ఒక అసత్యమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం ఇది ఇచ్చినటువంటి రిజర్వేషన్ని ఎవ్వరు కూడా తీసివేసే అర్హత ఎవ్వరికీ కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ కూడా ముస్లింలకి అండగా ఉంటారనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇంతవరకు ప్రకాశం జిల్లాలోని తీసుకుందాం, ఏ ఒక్క ముస్లిం వ్యక్తిని కూడా జిల్లా అధ్యక్షుడికి కానీ లేదా ఒంగోలు అసెంబ్లీకి కానీ టికెట్ ఇచ్చిన దాఖలు ఏ పార్టీకి కూడా లేవు. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జిల్లా స్థాయికి ముస్లిం వ్యక్తిని ఇచ్చారంటే గుర్తుపెట్టుకోండి, ముస్లింల పట్ల ఈరోజు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉన్నాయి అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దుల్హన్ పథకం పేరుతో 50,000 ప్రకటిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తర్వాత లక్షిస్తా అన్నాడు. మన ముస్లిం యావత్తు మోసపోయింది. ఈరోజు వచ్చి ఈ ₹1,00,000 కూడా ఇవ్వకుండా ఆపేశాడు. మరలా దానికి కొన్ని కండిషన్లు పెట్టాడు. 10th పాస్ అయితేనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరూ పాస్ అయితేనే దుల్హన్ పథకం ఇస్తాడంట. ఇది ముస్లిం సమాజాన్ని మోసం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నాను. మరి 4% రిజర్వేషన్, ముస్లింలకి 4% రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో వేసినటువంటి రాజ్యసభ సభ్యుడు ఆర్ కిష్టయ్య వైఎస్ఆర్సీపీ రాజ్యసభ్యుడు కాదా అవునా అని నేను అడుగుతున్నాను. దీని మీద ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసులరెడ్డి ప్రమాణం చేసే దమ్ముందా అని నేను అడుగుతున్నాను. ఇప్పటి వరకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రావాల్సినటువంటి మైనార్టీ పేద సోదరులకి 5 లక్షల రుణాలు ఎంతమందికి ఇచ్చారని నేను అడుగుతున్నాను. ముస్లింలని ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్పితే ముస్లిం సమాజానికి చేసింది వైఎస్ఆర్సీపీ శూన్యం. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. జగన్ని నమ్మి మోసపోతే ఏదైతే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎన్ఆర్సీ దాని మీద రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ అత్యధికమైనటువంటి మెజారిటీ ఎంపీలు వైఎస్ఆర్సీపీకి ఉంటే ఆ రోజు అక్కడ ఓటు వేసి ఇక్కడ డ్రామాలు ఆడుతున్నది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా అని నేను అడుగుతున్నాను. ఏదైతే ముస్లిం సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయమని అడుగుతున్నటువంటి ముస్లిం నాయకులకి నేను అడుగుతున్నాను, మనం పవిత్రంగా ఆరాధించేటటువంటి ఖురాన్ మీద మీరు ప్రమాణం చేయగలరా? ముస్లిం సమాజానికి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందని నేను అడుగుతున్నాను. మీకు నిజంగా దమ్ముందా? ఈ రోజు ఈ సభ ఇక్కడ పెట్టా ముస్లిం సోదరులతో, దేవుడు కూడా ఎండాకాలం కరుణించి ప్రశాంతంగా వాన కురిచి ఈ రోజు చల్లటి వాతావరణంలో మనకి ఈ అవకాశం కల్పించాడంటే ఒక్కసారి ఆలోచించండి. అల్లా కూడా మనతో ఉన్నాడు కాబట్టి రేపు విజయం ఇక్కడ దామచర్ల జనార్దన్ గారిది, అలాగే మాగుంట శ్రీనివాసులరెడ్డి గారిది, ఇద్దరిది కూడా రేపు విజయ డాంక భోగించబోతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తు తెచ్చుకోండి, మనం ఉన్నత స్థానంలోకి వెళ్ళాలంటే రేపు మనకున్నటువంటి దుల్హన్ పథకం రావాలన్నా, మనకి రావాల్సినటువంటి 4% రిజర్వేషన్ ఉండాలన్నా, మనకి విద్య
అవకాశాలు ఉండాలన్నా సైకిల్ గుర్తుకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సభావేదిగా పిలిపిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా ముస్లిం సోదరులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.